మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ, తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉందా ఏపీలో? అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా చూస్తారంటే, ఒకవేళ ఈ తెలుగుదేశం తోటి కాక ఎలియన్స్ తోటి మనకు పొలిటికల్గా లాభం లేదు, లేకపోతే మనం వాళ్ళ గెయిన్ కాలేము, వాళ్ళతోటి మనకు నష్టం జరుగుతుంది, లాభం జరగకపోయినా కానీ నష్టం జరగకపోయినా లాభం జరగదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు కేసీఆర్ తోటి ట్రై చేస్తారు. ఈయన కూడా ట్రై చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇండిపెండెంట్గా ఈయన మొత్తం అన్ని సీట్లు గెలిచి పోటీ చేసే పరిస్థితులు కూడా ఇప్పుడు లేదు వాస్తవానికి. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి నిన్న కేటీఆర్ మేము ప్రజలకు దూరమైనాం, ప్రజలు తప్పేం లేదు, ప్రజలే నిన్న ఢిల్లీలో చెప్తున్నారు. ఒకళ్ళిద్దరు వార్త మీరు కూడా ఇదివరకు డిఫెక్షన్ అంటే దాని మీద ఆయన కోపంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే అనేది ఏంటంటే వీళ్ళు ఒకవేళ అనేదంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ కలవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం కాక తెలంగాణ లోపల ఇంకా ముందు పుంజుకుంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ చంద్రబాబు ఇక్కడనే ఫోకస్ పెట్టిండు, మళ్ళీ ఇక్కడనే తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి ఇక్కడనే ఫోకస్ పెడితే, ఒకవేళ అంటే బీఆర్ఎస్ పట్టించుకోకపోతే బీజేపీ అదే స్థాయిలో ఉంటే తెలంగాణలో మరో ఉద్యమం అంటే ఒక కొత్త పార్టీ, ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు. తెలంగాణలో ఇంకొక రాజకీయ పార్టీకి మనుగడ ఉంటుంది. ఎందుకను ఇప్పుడు బీఆర్ఎస్ ఉంటుంది, అదేం పోదు. వీళ్ళ మరుగైపోతుంది అది అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనకు ఎగ్జాంపుల్గా మనకు పక్క రాష్ట్రం కర్ణాటకకి తీసుకుంటే దేవగౌడ పార్టీ చాలా ఒకప్పుడు 50-50 అన్నట్టుగా ఉండే. అది క్రమంగా క్షీణించింది. వాళ్ళు కొంత మిగిలారు, అసలు పోకూడదు అయితే లేదు కదా. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి అలయన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. అంతనే కానీ అసలే పోతుందని వీళ్ళు ఊహాగానాలు, ఈ అనవసరమైన మాటలు మాట్లాడి అది పార్టీ పోతుందనేది సాధ్యం కాదు అది. ఎందుకంటే ఎంతో కొంత వాళ్ళకి బేస్ కూడా ఉంటుంది. వాళ్ళకి మొన్న కూడా పార్లమెంట్లో కాకపోయినా అసెంబ్లీలో కూడా కన్సిడరబుల్ ఓట్లు వచ్చినాయి. అంటే 2% తేడా వచ్చింది కాంగ్రెస్. అయితే బీజేపీ మన పార్లమెంట్కి వచ్చే వరకు వాళ్ళు ఎందుకు అంత నష్టపోవాల్సి వచ్చిందంటే, బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ నేషనల్ పార్టీస్ అంటే వీళ్ళకి పార్లమెంట్ తోటి అంత పెద్ద సంబంధాలు ఏముంటాయి, వీళ్ళు చేయగలిగేది ఏముంటుంది. అందుకోసం మనకు మనకు ఎక్కువ చూసినట్లయితే రీజనల్ పార్టీస్కి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చాలా చోట్ల దెబ్బ తగిలింది. 1-2 చోట్ల మనం చెప్పలేము, కానీ చాలా చోట్ల రీజనల్ పార్టీస్ బాగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే నేషనల్ అవుట్లుక్ తోటి కూడా వేసి ఉంటారు ప్రజలు. అందువల్ల బీఆర్ఎస్కి సీట్లు రాలే. కానీ అట్లానే ఇక బీఆర్ఎస్ ఖతమైపోయింది, ఇక మేమేముంటాము అనుకోవటం మాత్రం పొరపాటు అది. ఇంకోటి కాంగ్రెస్ ఉంటుంది, సిపిఐ ఉంటుంది, సిపిఎం ఉంటుంది, తెలుగుదేశం మీరు అంటున్నారు కదా తెలుగుదేశం అని. తెలుగుదేశం కూడా ఉండొచ్చు, కానీ ఇండిపెండెంట్గా నిలబడే అవకాశం అయితే లేదు. అదైతే నేను చెప్పగలను.